Sir, one second. Sir, good evening, sir. సో హలో గుడ్ ఈవినింగ్ అండి. హలో Good జూనియర్ గుడ్. evening, sir. ఓకే, తను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారా తను కూడా? Yeah, sir, పెట్టుకున్నాడు. Say హలో హాయ్, hello. గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. యా, సో మేడం ధనలక్ష్మి గారు, అండ్ మీరు ఎక్కడి నుంచి ఫ్రమ్? మీరు Uh, నేటివ్ ప్లేస్ ఎక్కడ? yeah, sir. సార్ ఎప్పుడు మీరు చాలా మీటింగ్స్లో ఒక మాట అనేవారు, ఈ వర్క్ మీరు అనకాపల్లిలో ఉండన్నా చేయొచ్చు, పిఠాపురంలో ఉండన్నా చేయొచ్చు అని చెప్పి. నేను ఐ స్టడీడ్ అట్ అనకాపల్లి అండ్ ఐ ఆమ్ ఫ్రమ్ పిఠాపురం, సార్. సో నేను ఎప్పుడు అనుకునేదాన్ని అసలు సార్తో ఆటోగ్రాఫ్ తీసుకోవాలి సార్ దగ్గర నుంచి అని చెప్పి. సో రెండు అలా కనెక్ట్ అయ్యి, సో ఈ రోజు అనుకోకుండా నేను మిమ్మల్ని మీట్ అయ్యాను. ఐ వాజ్ సో హ్యాపీ, సార్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మా బాబు అయితే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఈ రోజు మిమ్మల్ని మీట్ అవడం. గ్రేట్ అండి. సి, నేను యూజువల్లీ జనరల్ గా మాట్లాడేస్తాను. చాలా మంది మేము అనకాపల్లి, Yes. మేము పిఠాపురం నుంచి అండి, పల్లెటూరు నుంచి మేము చేయించా అంటుంటారు. Yes, నేను sir. నేను ఒక మాట అనేస్తుంటాను. ఈ రోజు ఆ రెండు ప్రాంతాల నుంచి మీరు Yeah. రిప్రజెంట్ చేస్తూ మీరు వచ్చారు. అండ్ Yeah, ఐఎమ్ sir. నాట్ ఏ స్పెషల్ గై అండి. ఈ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ ఎలా తయారు చేస్తుందంటే, మనం ఎప్పుడైనా ఆటోగ్రాఫ్స్ ఎవరి దగ్గర తీసుకుంటాం అంటే యూనిక్ పర్సన్స్ నుంచి తీసుకుంటాం. Um, ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరిని స్పెషల్ చేస్తుంది. ఇది జస్ట్ వాళ్ళు నమ్మాలంతే అండ్ వర్క్ చేయాలి. Yes, sir. Yes, ఇక్కడ ఆ ప్లాట్ఫామ్ అందరికీ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ మీరు ఏం చదువుకున్నారు మేడం ధనలక్ష్మి గారు? వాట్ యు డూ? I did my post graduation, sir. అంటే ఎంఎస్సిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. అండ్ నెక్స్ట్ ఐ డన్ మై బిఎడ్ ఆల్సో. టీచింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను నేను. అండ్ ఐ హ్యావ్ 5 years టీచింగ్ ఎక్స్పీరియన్స్, సార్, పాస్ట్ లో. దట్స్ గ్రేట్. దెన్ మీరు ఈ ఆపర్చునిటీ విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? సో మీరు ఈ ఆపర్చునిటీ అంటే, సార్, నాకు మా మావయ్య వచ్చేసి 2018 నుంచి ఇందులో ఫర్ ఎవర్ లో ప్రోడక్ట్స్ అనేవి పర్చేస్ చేసి యూజ్ చేస్తున్నారు. అంటే వెయిట్ లాస్ కోసం అని తీసుకున్నారు ప్రోడక్ట్స్. సో అవి యూజ్ చేశారు. తనకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో దాన్ని నాకు షేర్ చేశారు, కానీ వర్క్ గురించి స్టార్టింగ్ చెప్పలేదు. సో నేనేంటంటే మా బాబు 5 years కిడ్ తిను. సో నేను బయటికి వెళ్ళి ఇప్పుడు వర్క్ చేయడానికి తన్ని ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం నాకు కొంచెం కష్టంగా అనిపించి, సో నేను అంత ఎఫర్ట్ పెట్టలేకపోయాను. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ చూద్దాము అని ట్రై చేసినప్పుడు నాకు లక్కీలీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఇన్ ఫర్ ఎవర్, సార్. సో మీరు విన్న తర్వాత వెంటనే మీకు ఎలా అనిపించింది? అంటే బాగా నచ్చేసింది, కరెక్టే. అండ్ మీరు 2cc టర్న్ ఓవర్ చేయడానికి ఆ టర్న్ ఓవర్ విషయంలో మీరు ఎలాంటి తీసుకున్నారు మేడం? ఎలాంటి యాక్షన్స్? ఎస్, సార్. నేను ఇక్కడ ఒక్కటైతే మాత్రం డెఫినెట్ గా చెప్పాలనుకుంటున్నాను. మా టీం, మా సీనియర్ భార్గవి రేణుమడుగు, సార్. ఆవిడ మేనేజర్ అయ్యారు లాస్ట్ మంతే, సారీ ఈ మంతే మేనేజర్ అయ్యారు. సో రికగ్నిషన్ తీసుకున్నారు ఆవిడ. ఆవిడైతే నాకు చాలా సపోర్ట్ చేశారు, సార్. నిజంగా అంటే ఒక లేడీగా తను నన్ను అర్థం చేసుకుని 2cc చేయడానికి నాకు సపోర్ట్ చేశారు. నేను రావాలనుకున్నాను, అది పక్కన పెడితే ఆవిడ సపోర్ట్ అయితే చాలా ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే జాయిన్ అయిన తర్వాత కొన్ని ఏంటంటే నాది జాబ్ మైండ్ సెట్ అవటం వల్ల బిజినెస్ లో కొన్ని టెక్నిక్స్ నాకు తెలియదు. ఇందులో ఉండే వర్క్ గురించి అది నాకు సరిగా తెలియదు. సో దాంతో నేను కొన్ని విషయాల్లో మా సీనియర్ భార్గవి గారిని చాలా ఇబ్బంది పెట్టాను కొన్ని విషయాల్లో. బట్ ఆవిడ సో స్వీట్, సచ్ స్వీట్ పర్సన్ అని చెప్తాను, సార్. అండ్ ఎందుకు స్వీట్ పర్సన్ అంటానంటే, నేను అంత ఇబ్బంది పెట్టినా సరే ఎక్కడ కూడా ఆవిడ ఇందులో తగ్గకుండా నాకైతే మాత్రం మంచి సపోర్ట్ చేస్తూ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్ నేను తీసుకున్న చెక్ గురించి అంటే పక్కన పెడితే ఫస్ట్ వర్క్ నేర్పించండి మేడం. నాకైతే కావాల్సింది అదే. సో నేను ఏంటంటే ఇక్కడ అసిస్టెంట్ సూపర్వైజర్ గా ఉండిపోవాలనో, లేకపోతే సూపర్వైజర్ లెవెల్ అచీవ్ అయ్యి తర్వాత స్లోగా వెళ్దామనో కాదు. నేను ఏంటంటే ఒకటి, యూ హ్యావ్ బిన్ అన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ, సార్. నాకు కూడా అందులో నేను కూడా ఒకదాన్ని. సో అది నేను అనుకునేది ఇక్కడ. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం ఇది? సెప్టెంబర్, సార్. ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఎండింగ్, సార్. దట్స్ గ్రేట్. సో ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను. ఓకే. సో మీరు స్టార్ట్ చేసిన తర్వాత కేవలం మనం ఖాళీగా ఉంటే మనం ఏం చేయకుండా దీంట్లో మనీ రాదన్న విషయం అందరికి తెలిసిందే. మీరు డెఫినెట్ గా హార్డ్ వర్క్ చేస్తుంటారు. సో ఎంత మీరు ఏం చేస్తారు లాస్ట్ మంత్ ఇన్కమ్ అంటే పర్టికులర్ చేసిన తర్వాత? యా, సార్. లాస్ట్ మంత్ వచ్చి నాకు ఒక 15 days మా బాబుకి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఒక 15 days నేను వర్క్ చేయలేకపోయాను, సార్. ఓన్లీ ఏంటంటే ఒక 15 days నేను వర్క్ చేశాను. దానికి నేను తీసుకున్న ఇన్కమ్ వచ్చి 14,250, సార్.
దట్స్ గ్రేట్. సో 14,000 మీకు స్టార్టింగే మీరు ఇన్కమ్ యా తీసుకోవడం. సో ఇక్కడ ఉన్న ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ మీ 2cc చేసిన తర్వాత కూడా హెల్ప్ అయినాయా మేడం? ఇక్కడ ఉన్న సిస్టమ్ ఇదంతా కూడా? అవును సార్. కజాబీ యాప్ సెండ్ చేసిన తర్వాత ఆ ట్రైనింగ్స్ అన్నీ కూడా నేను పర్ఫెక్ట్‌గా ఒకటికి 2 సార్లు చూసి ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనింగ్ 4 వీడియోస్ కూడా నేను బుక్‌లో ఎంటర్ చేసుకున్నాను సార్. ఎవ్రీ పాయింట్ కూడా. సో 2cc చేయడం వల్ల ఫాస్ట్ ట్రాక్ లో చేయడం వల్ల మనము ఈ స్పెషల్ కోర్స్ అనేది మనం ఒకటి ప్రొవైడ్ చేస్తాము, పర్సనల్ మెంటర్షిప్ కోర్స్. అది మీకు బాగా హెల్ప్ అయింది యా అండ్ ది సార్. సిస్టమ్ కూడా మీకు హెల్ప్ అయింది. దట్స్ గ్రేట్ యెస్ అండి. సార్. ధనలక్ష్మి గారు, నైస్ మీటింగ్ యూ అండ్ ది జూనియర్. హలో, హాయ్, బాయ్. మళ్ళీ మనం కలుద్దాం. ఐ థింక్ నా కెమెరా ఈ రోజు ఎందుకో కొంచెం స్ట్రక్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.